సో చూస్తున్నారు కదా, ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్లుగా మారుతున్నారు. మీరు ఒక సీనియర్ ప్రొడ్యూసర్ అయ్యుండి, సో ఈ ప్రొడ్యూసర్లుగా హీరోలు మారితే మరి ప్రొడ్యూస్‌ల పరిస్థితి ఏమవుతదండి? ఏం తప్పే ఉంది. ప్రొడ్యూసర్ అనేది ఏమి సపరేట్ పోస్ట్ ఏం కాదమ్మా. హ్మ్. ఎవరు పెట్టుబడి పెడతారో వాళ్ళు ప్రొడ్యూసరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాన్ ఇండియా సినిమాలు అయ్యి కాస్ట్లీ పెరిగిపోయి, ఆర్టిస్టులు వీళ్ళ రెమ్యూనరేషన్లు ఎక్కువ పెరిగిపోయి, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఆర్టిస్టులకి, హీరోలకి డబ్బులు ఇచ్చేసేసి ఏమవుద్దా అని ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నారు ప్రొడ్యూసర్లు. అవును. మన పరిస్థితి ఏంటి? డబ్బులు ఇచ్చేసి ఈ ఇండస్ట్రీ ఒకటే, సినిమా ఇండస్ట్రీ ఒకటే పెట్టుబడి పెట్టేవాడు చేతులు కట్టుకుని నుంచోలేదు. హ్మ్. మిగతా ఏ ఇండస్ట్రీలో అయినా పెట్టుబడి పెట్టుకునేవాడి ముందు అందరు, పెట్టుబడి పెట్టేవాడి ముందు అందరు చేతులు కట్టుకుంటారు. ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ అందరి ముందు చేతులు కట్టుకోవాలి. అది ఈ ఇండస్ట్రీ యొక్క పరిస్థితి. హ్మ్. కనుక ప్రొడ్యూసర్ అనేవాళ్ళు గతంలో రిస్క్ ఒక లెవెల్కి బతికి బట్టకడుతున్నారు. ఇప్పుడు 100కి 90 మంది అడ్రస్ లేకుండా పోతున్నారు. నో. సో అందుకని ఎవరికాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వీళ్ళకి ఎంత ఇచ్చి, వాళ్ళకి ఎంత ఇచ్చి, ఇంత ఇచ్చి మన పరిస్థితి ఏంటి? సో ఎప్పుడైతే తగ్గుతున్నా ఆటోమేటిక్గా సరే వాళ్ళ వాళ్ళ రెమ్యూనరేషన్ పెట్టుబడి కింద వాళ్ళు తీసుకుంటారు సినిమా.